హలో, బ్యాడ్ డే ఇవాళ టాపిక్ అనమాట. ఫుల్ వీడియో చేద్దామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటుండే, వాళ్ళకి కుదిరింది. బ్యాడ్ డే చాలా రేర్లీ జరుగుతుంది నా లైఫ్లో. కానీ అప్పుడప్పుడు బ్యాడ్ డే జరిగినప్పుడు ఏం చేయాలి? మై సజెషన్ ఏంది అంటే, డోంట్ రియాక్ట్. ఒక బ్యాడ్ డే వచ్చిన రోజు, బ్యాడ్ డే ఏదైనా అనుకోకుండా జరిగిన రోజు, ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ ఈజ్ రియాక్ట్ టు ఇట్. అగర్ నువ్వు రియాక్ట్ అయినావు అనుకో బై మిస్టేక్గా, ఆ రియాక్షన్ ఎవ్రీ టైమ్ యూ విల్ బి రిగ్రెటింగ్ దట్. అరే ఆ రోజు ఆ డిసిజన్ తీసుకోకుండా ఉండాల్సిందేమో అన్న ఫీలింగ్. సో మై సజెషన్ ఈస్ డోంట్ రియాక్ట్. ఎంత వీలైతే అంత రియాక్ట్ కాకుండా ఉండడమే. అదే అంటారు కదా, హ్యాపీగా ఉన్నప్పుడు కానీ సాడ్గా ఉన్నప్పుడు కానీ ఏ డిసిషన్స్ తీసుకోదు అని. హ్యాపీగా ఉన్నప్పుడు డిసిషన్స్ తీసుకున్నా వీ కెన్ కోప్ టు ఇట్. కానీ మూడ్ బాగాలేనప్పుడు, ఏదైనా అనేస్తే, ఏదైనా కోపంగా ఉన్నప్పుడు ఎవరితోనన్నా ఫోన్ మాట్లాడుతుంటే అట్లా మాట్లాడేస్తే, యూ విల్ ఆల్వేస్ రిగ్రెట్ దట్. సో మై సజెషన్ ఈజ్ డో నాట్ రియాక్ట్. ఎందుకంటే ద డే విల్ పాస్. డే అనేది ముందుకు జరిగిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ద బ్యూటీ ఆఫ్ ద టైమ్ ఈజ్ ఇట్ విల్ నాట్ స్టాప్. ఇట్ విల్ జస్ట్ ఫ్లో. ఎందుకంటే ముందుకు జరుగుతూనే ఉంటుంది కాబట్టి యూ కెనాట్ స్టాప్ ద టైమ్. దాట్స్ ద రీజన్. నేనేమంటా అంటే, రియాక్ట్ కావద్దు. అది ఎలా డే అయితే, ఎలా ప్లాన్ అయితే వేసుకున్నామో, జస్ట్ గో త్రూ ఇట్, అంతే. ఇంతకుముందు ఫుల్ వీడియో పెట్టినప్పుడు 20 minutes దాకేమో పెట్టినుండే. సో అర్థమైంది ఏంటంటే, మరీ అంత పెద్ద వీడియో పెట్టొద్దు, చిన్న వీడియో పెట్టాలి. లైక్ అండర్ 5 to 6 minutes ఆర్ మ్యాక్స్ టు మ్యాక్స్ 10 minutes. చూద్దాం ఇవాళ వీడియో ఎంత వరకు వస్తుందో. ఏఐ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏఐ నేర్చుకోవాలి అనుకుంటున్నా, ట్రయింగ్ టు లెర్న్ యాజ్ వెల్. చూద్దాం ఎంతవరకు మనం ఏఐ నేర్చుకోగలుగుతాము. నేర్చుకోవడం అంటే ఏముంది, ఎందుకంటే ఒకప్పుడు స్టాక్ మార్కెట్ గురించి కూడా నాకు తెలియకపోతుండే. ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏంది, ఎంత వేయాలి, ఎప్పుడు వేయాలా వద్దా. కానీ ఇప్పుడు బాగానే వేస్తున్నాం. దట్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ సోర్స్ ఫర్ మీ. అలాగే కొంచెమైనా నేర్చుకోవాలి. కొన్ని కోర్సులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మన లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుని ఉండే, విచ్ డిడ్ నాట్ హ్యాపెన్ అన్ఫార్చునేట్లీ. సో లెట్స్ సీ, ఈ వీకెండ్ ఒక కోర్స్ అన్న కంప్లీట్ చేయగలుగుతామా. కోర్స్ అంటే 3 hours కోర్స్ ఉంటుంది అనమాట. చూద్దాం. 3 hours అంటే మళ్ళీ ఒక్కటేసారి 3 hours కూడా కూర్చోవాల్సిన అవసరం లేదు. 1.5 hour బ్రేక్గా తీసుకొని, పొద్దున 1.5 hour, సాయంత్రం 1.5 hour, అది దట్స్ మై ప్లాన్. స్టాక్ మార్కెట్ అనాలిసిస్కి వస్తే, ప్రస్తుతానికి ఇవాళ ఫెడ్ మీటింగ్ ఉంది. యుఎస్ మార్కెట్, ఫెడరల్ గవర్నమెంట్ మార్కెట్. జెరోమ్ పాల్ వాడు రిటైర్మెంట్ తీసుకొని వీడెక్కుతాడు. ట్రంప్ గాడు ఎవరైతే సజెస్ట్ చేసిండో వాడు ఇన్ఛార్జ్ తీసుకుంటున్నాడు అనమాట ఇవాళ. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. వాడి లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ హిస్ ఫ్యూచర్ ప్లాన్స్,
ఈజ్ హీ విల్లింగ్ టు కట్ రేట్స్, ఈజ్ హీ విల్లింగ్ టు ట్యాకిల్ ఇన్ఫ్లేషన్. చూద్దాం ఏమవుతుందో, వాడు ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడో. బికాస్ today's meeting will definitely give the update. ఇంకా అప్డేట్ అంటే స్పేస్ ఎక్స్ లాంచ్ అయింది. ఇంత బ్యాడ్ డిసిషన్స్ తీసుకున్నా అంటే, $4,00,000 వేసినుండే స్పేస్ ఎక్స్లో, $4,000 $8,000 సారీ వేసి తీసేసినాం. 25% గెయిన్స్ పోయినాయి. ఎందుకంటే తొందరపడ్డా కాబట్టి, నమ్మకం లేకపోయింది కాబట్టి. 25% ఇట్స్ టూ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ బ్రో, టూ మచ్. మిస్డ్ అ లాట్. నమ్మకంతో వేసిన నెట్ఫ్లిక్స్ ఏమో 15% లాస్లో ఉంది. దాన్ని అయితే నాకు ఐ డోంట్ నో వాట్ టు డూ అబౌట్ దట్ నెట్ఫ్లిక్స్. అది ఒక వేరే ప్లాట్ఫామ్ని కొందామని పోయిందనమాట. వేరే ప్లాట్ఫామ్ని, రుక్కు అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంది, అది కొందామని పోయింది. కానీ బిడ్డింగ్ వార్లో ఓడిపోయేసరికి ఓడిపోయింది సారీ, ఎగ్జాక్ట్లీ కూడా తెలీదు. ఓడిపోయేసరికి ఓవర్ నైట్ 4% పడ్డ స్టాక్. టూ మచ్. సరే, ఇలాంటివి అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయి. అప్స్ గురించి మాట్లాడితే ఇంటెల్ 50 నాట్ 15 50% గెయిన్స్లో ఉన్నా. అప్పుడు వచ్చిన గెయిన్స్ల గురించి ఓవరాల్గా 350% కంటే ఎక్కువ గెయిన్స్లో ఉన్నా అనమాట. దాంట్లో కూడా 10 లక్షలు ఉన్నాయి. దట్ వాజ్ వెరీ స్ట్రాటజికల్, నమ్మకంతో ఉండే. అది ఎందుకున్నా అంటే లాంగ్ టర్మ్ ఆలోచించిన కాబట్టి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఎందుకు ఇట్లా కింద మీద అవుతున్నా అంటే, నేను నెట్ఫ్లిక్స్ అనేది షార్ట్ టర్మ్ గురించి ఆలోచించిన. అలా ఆలోచించవద్దు. ఎస్, షార్ట్ టర్మ్ గురించి ఆలోచించినందుకు ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మీ. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ 15% పడ్డదంటే మళ్ళీ ఇంకో 10,000 వేసి మళ్ళీ ఇంకా కొనుక్కుంటుండే. ఇంత కాదన్నా ఇప్పుడు 180కా 120కో వచ్చింది స్టాక్. ఇంకా యాడ్ చేసుకుంటుండే. కానీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకా ఫ్రెండ్స్, గుడ్ ఇనఫ్. టూ మచ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్నమాట. వర్క్లో ఎంత బిజీ ఉన్నామంటే టూ మచ్ బిజీ. ఆస్ట్రేలియన్ వెదర్ గురించి మాట్లాడితే, వింటర్ స్టార్ట్ అయింది. ఇవాళ ఒక్కరోజే కొంచెం వెదర్ బాగుంది. రెగ్యులర్గా ఇట్లా ఉండదు అనమాట. రెగ్యులర్గా ఈ టైం కల్లా ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ ఉండడం వల్ల జాకెట్ చేసుకొని ఉంటాం. ఇవాళనే కొంచెం టీషర్ట్స్ మీద ఉన్నాం. నా జిమ్ లైఫ్ స్టైల్ వచ్చేసి కొంచెం బ్రేక్ పడ్డది. ఐ డోంట్ నో వై. ఎందుకంటే లాస్ట్ వీక్ లైట్ ఫీవర్ వచ్చి ఒక 2 days ఇంట్లో ఉండే అనమాట. దాని నుంచి రికవర్ కానీకే నాకు ఇంకా టైం పడుతుంది మళ్ళీ ఫ్లో పట్టుకోవడానికి. ఇంకోటి ఏంటంటే, మా వర్క్ ప్లేస్లో చాక్లెట్స్ తీసుకొచ్చి పెట్టారు. డేంజరస్ చాక్లెట్స్ అనమాట. తింటూనే ఉన్నా నేను విచిత్రంగా. ఐ హ్యావ్ టు స్టాప్ మై సెల్ఫ్ రియలీ. ఐ హ్యావ్ టు. అదే కదా,
జిమ్లో పోయి కష్టపడి వర్క్ పోయి మొత్తం క్యాలరీస్ తినేస్తున్నట్టు. నో పాయింట్ ఆఫ్ డూయింగ్ దట్ జిమ్, ఎస్పెషలీ ఇంత వెయిట్ లాస్ అయిన తర్వాత. ముందు అంటే లాస్ దిగిపోయినాం వెయిట్, కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఐ హ్యావ్ టు డూ ద క్యాలరీ కౌంట్. అప్పుడే ఇంకెక్కువ వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. రైట్, see you next time. I don't know what's gonna happen. Everything hopefully good. See ya. Bye bye.